Dear students, లాస్ట్ క్లాస్లో మనం కొల్లాయిడ్స్ క్లాసిఫికేషన్ని అబ్జర్వ్ చేస్తున్నామండి. కొల్లాయిడ్ క్లాసిఫికేషన్ అనేది డిస్పర్స్డ్ ఫేజ్ పార్టికల్స్ టైప్ మీద డిపెండ్ అయ్యి 3 టైప్స్ కింద క్లాసిఫై చేయడం జరిగిందండి. ఫస్ట్ వన్ మల్టీమాలిక్యులర్ కొల్లాయిడ్స్ అండ్ సెకండ్ వన్ మ్యాక్రోమాలిక్యులర్ కొల్లాయిడ్స్, థర్డ్ వన్ అసోసియేటివ్ కొల్లాయిడ్స్. దాంట్లో ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నామండి. ఇంక టుడే మనం డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్ అసోసియేటివ్ కొల్లాయిడ్స్. అసోసియేటివ్ కొల్లాయిడ్స్. అసోసియేట్ మీన్స్ కలవడం అండి, మిక్స్ అవడం. సో ఈ టైప్ ఆఫ్ కొల్లాయిడ్స్ మనకి ఎలా ఫామ్ అవుతాయో మనం అబ్జర్వ్ చేద్దాం. అసలు కొల్లాయిడ్ ఫామ్ అవ్వాలంటే మనకి సబ్స్టెన్స్లు ఉండాలండి. సో నేను సబ్స్టెన్స్లు తీసుకున్నాను, సమ్ సబ్స్టెన్సెస్ తీసుకున్నాను. ఈ సబ్స్టెన్సెస్ బిహేవియరు లో కాన్సన్ట్రేషన్ దగ్గర ఎలా ఉంది, కాన్సన్ట్రేషన్ చేంజ్ చేస్తే ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేస్తున్నామండి. సో లో కాన్సన్ట్రేషన్ దగ్గర మనం తీసుకున్నటువంటి సబ్స్టెన్సెస్ బిహేవియర్ ఎలా ఉందో అబ్జర్వ్ చేద్దాం. ఎట్ లో కాన్సన్ట్రేషన్ దగ్గర ఈ సబ్స్టెన్సెస్ అనేవి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కింద యాక్ట్ చేస్తున్నాయండి. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. నేను కాన్సన్ట్రేషన్ని చేంజ్ చేసేటప్పటికి ఆటోమేటిక్గా ఈ సబ్స్టెన్సెస్ బిహేవియర్ కూడా చేంజ్ అయిపోయిందండి. లో కాన్సన్ట్రేషన్ దగ్గర స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కింద బిహేవ్ చేస్తే ఈ సబ్స్టెన్సెస్ కాస్త కాన్సన్ట్రేషన్ చేంజ్ చేసేటప్పటికి వాటి ప్రాపర్టీని చేంజ్ చేసేసుకుంటున్నాయండి. సో at a particular concentration some particular concentration దగ్గర మనకి లో కాన్సన్ట్రేషన్ దగ్గర యాక్ట్ చేసేటటువంటి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటిక్ బిహేవియర్ కాస్త చేంజ్ అయిపోయిందండి. చేంజ్ అయిపోయి కొల్లాయిడల్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయండి. ఈ సబ్స్టెన్సెస్ అనేవి కొల్లాయిడల్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. అంటే కాన్సన్ట్రేషన్ చేంజ్ చేసేటప్పటికి ఆటోమేటిక్గా సబ్స్టెన్సెస్ బిహేవియర్ కూడా చేంజ్ అయిపోతుంది. లో కాన్సన్ట్రేషన్ దగ్గర ఏమో ఇవి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కింద మాత్రమే బిహేవ్ చేసేయండి. కానీ కాన్సన్ట్రేషన్ని చేంజ్ చేసేటప్పటికి మనం తీసుకున్న సబ్స్టెన్సెస్లో మాలిక్యూల్స్ అన్నీ కూడా అగ్రిగేట్ అయిపోయినాయండి. అగ్రిగేట్ అయిపోవడం అంటే ఒకదానికొకటి దగ్గరగా చేరిపోయి ఫైనల్గా ఒక స్పీసీస్ కింద మారిపోయినాయండి. ఈ స్పీసీస్ని ఫామ్ చేసాయి, అంటే అసోసియేట్ అయిపోయినాయి. కాన్సన్ట్రేషన్ని మనం ఇంక్రీజ్ చేసేటప్పటికి ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా అసోసియేట్ అయిపోయినాయండి. అసోసియేట్ అయిపోయి ఫైనల్గా మనకి ఒక స్పీసీస్ని ఫామ్ చేసాయి. స్పీసీస్ ఫామ్ అయిందండి. ఈ స్పీసీస్ ఎలా ఫామ్ అయింది, మన హై కాన్సన్ట్రేషన్ దగ్గర అంటే పర్టికులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర మనం తీసుకున్న సబ్స్టెన్స్లోని పార్టికల్స్ అన్నీ కూడా అగ్రిగేట్ అయిపోయినాయి, అసోసియేట్ అయిపోయినాయి. అలా అసోసియేట్ అయిపోయి ఫైనల్గా ఒక కాంపౌండ్ని, ఒక స్పీసీస్ని ఫామ్ చేసేయండి. ఈ స్పీసీస్లోని పార్టికల్స్కి డయామీటర్ రేంజ్ మనం చెక్ చేస్తాం. డయామీటర్ రేంజ్ చెక్ చేసినప్పుడు ఈ పార్టికల్స్కి డయామీటర్ రేంజ్ సిమిలర్ టు కొల్లాయిడల్ పార్టికల్స్ డయామీటర్ రేంజ్ కింద ఉందనుకోండి, మనకి ఫామ్ అయిన స్పీసీస్నే మనం కొల్లాయిడ్ అనొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొల్లాయిడ్. కానీ కొల్లాయిడ్ ఎలా ఫామ్ అయింది, ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా అసోసియేట్ అవడం వల్ల ఫామ్ అయింది. సో ఫైనల్లీ మనకి ఫామ్ అయినటువంటి స్పీసీసే దిస్ ఈజ్ అసోసియేటివ్ కొల్లాయిడ్. అసోసియేటివ్ కొల్లాయిడ్. అసోసియేటివ్ కొల్లాయిడ్కి ఎగ్జాంపుల్ మిసెల్ అండి. ఎగ్జాంపుల్ మిసెల్. అండ్ నెక్స్ట్ ఏ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర అయితే
ఈ మిసెల్ ఫామ్ అయిందో, ఐ మీన్ కొల్లాయిడల్ సొల్యూషన్ కింద మన సబ్స్టెన్సెస్ అనేవి చేంజ్ అయిపోయినాయో, ఆ పర్టికులర్ కాన్సన్ట్రేషన్నే మనం క్రిటికల్ మిసెల్ కాన్సన్ట్రేషన్ అనాలండి. క్రిటికల్ మిసెల్ కాన్సన్ట్రేషన్ అంటాం. సింప్లీ కాల్డ్ యాజ్ సిఎంసి, క్రిటికల్ మిసెల్ కాన్సన్ట్రేషన్. ఏ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర మనకి లో కాన్సన్ట్రేషన్ దగ్గర స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కింద బిహేవ్ చేసే ఈ సబ్స్టెన్సెస్ కాస్త ఏ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర కొల్లాయిడల్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేసాయో ఆ పర్టికులర్ కాన్సన్ట్రేషన్నే మనం క్రిటికల్ మిసెల్ కాన్సన్ట్రేషన్ అంటామండి. నెక్స్ట్, ఏ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర, అంటే ఏ టెంపరేచర్ దగ్గర మనకి మిసెల్ ఫార్మేషన్ జరిగిందో, కొల్లాయిడ్స్ ఫార్మేషన్ జరిగిందో ఆ పర్టికులర్ టెంపరేచర్ని క్రాఫ్ట్ టెంపరేచర్ అంటామండి. క్రాఫ్ట్ టెంపరేచర్, మిసెల్ ఫామ్ అయిన టెంపరేచర్ ఏమో క్రాఫ్ట్ టెంపరేచర్. ఏ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర మిసెల్ అనేది ఫామ్ అయిందో ఆ కాన్సన్ట్రేషన్ వచ్చేసి క్రిటికల్ మిసెల్ కాన్సన్ట్రేషన్. ఇలా మనకి అసోసియేటివ్ కొల్లాయిడ్స్లో 2 న్యూ టర్మ్స్ అనేవి మళ్ళీ ఎంటర్ అయినాయి. ఫస్ట్ వన్ ఈజ్ క్రాఫ్ట్ టెంపరేచర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ క్రిటికల్ మిసెల్ కాన్సన్ట్రేషన్. లో కాన్సన్ట్రేషన్ దగ్గరేమో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కింద ఉన్నాయి మనం తీసుకున్న సబ్స్టెన్సెస్. వాటి కాన్సన్ట్రేషన్ని మనం చేంజ్ చేసేటప్పటికి ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర, ఆ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర మనం తీసుకున్న సబ్స్టెన్సెస్ బిహేవియర్ చేంజ్ అయిపోయిందండి. చేంజ్ అయిపోయి కొల్లాయిడల్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేయడం స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మనకి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కింద ఉండే కాస్త మన కాన్సన్ట్రేషన్ చేంజ్ చేసేటప్పటికి కొల్లాయిడల్ ప్రాపర్టీ కింద మారిపోయినాయి, కొల్లాయిడల్ పార్టికల్స్ కింద చేంజ్ అయిపోయినాయి. ఏ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర ఈ మాలిక్యూల్స్ అన్ని అసోసియేట్ అయిపోయి మనకి కొల్లాయిడ్గా చేంజ్ అయిపోయినాయో ఆ పర్టికులర్ కాన్సన్ట్రేషన్నే మనం క్రిటికల్ మిసెల్ కాన్సన్ట్రేషన్ అంటామండి. ఆ పర్టికులర్ టెంపరేచర్ని క్రాఫ్ట్ టెంపరేచర్ అంటారు. ఇప్పుడు మనం అసోసియేటివ్ కొల్లాయిడ్స్కి ఎగ్జాంపుల్ చూద్దాం. అసోసియేటివ్ కొల్లాయిడ్కి ఎగ్జాంపుల్ మిసెల్. ఎగ్జాంపుల్ మిసెల్. మిసెల్ ఫార్మేషన్ని విత్ మెకానిజంతో ఎక్స్ప్లెయిన్ చేయమంటారండి. మిసెల్ ఫార్మేషన్ని విత్ మెకానిజంతో ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. నెక్స్ట్, మిసెల్ ఎలా ఫామ్ అవుతుందో మనం దాని మెకానిజం ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్, ఎగ్జాంపుల్ ఆఫ్ అసోసియేటివ్ కొల్లాయిడ్స్. దిస్ ఈజ్ మిసెల్, దట్ ఈజ్ మిసెల్. Next one is the formation of micelle. Formation of micelle. మిసెల్ ఎలా ఫామ్ అవుతుందో మనం విత్ మెకానిజంతో ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక సోప్ సొల్యూషన్ తీసుకున్నాను. సోప్ సొల్యూషన్ మిసెల్ ఫార్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎగ్జాంపుల్ కింద నేను తీసుకున్న సబ్స్టెన్స్ సోప్ సొల్యూషన్. సోప్ సొల్యూషన్ తీసుకున్నామండి. సోప్ అనేది ఇట్ ఈజ్ ఏ sodium or potassium salts of higher fatty acids. Sodium or potassium salts of higher fatty acids. అంటే సోడియం సాల్ట్ మనకి సోడియం సాల్ట్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ రెండు కూడా సోపేనండి. మనం ఏదైనా తీసుకోవచ్చు. నేను సోడియం స్టియరేట్ తీసుకున్నాను. సోప్ సొల్యూషన్కి ఎగ్జాంపుల్ కింద మనం తీసుకున్న కాంపౌండ్ సోడియం స్టియరేట్. దీని ఫార్ములా చూద్దాం.
దిస్ ఈస్ సోడియం స్టేరేట్ C17H35 COONA. చూడండి, సోడియం సాల్ట్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్. హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్, హయ్యర్ అని ఎందుకు అంటున్నామో చూడండి, కార్బన్స్ మనకి దీంట్లో మోర్ దాన్ ఉంటాయండి, మోర్ దాన్ 10 ఉంటాయి. సో ఇలాంటి సోడియం సాల్ట్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ అయినా లేకపోతే పొటాషియం సాల్ట్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ అయినా ఏమైనా సరే మనకి సోప్ సొల్యూషన్కి ఎగ్జాంపుల్ కింద తీసుకొచ్చాను. మనం తీసుకున్నది సోడియం స్టేరేట్. ఈ సోడియం స్టేరేట్ మిసిల్ ఎలా ఫామ్ చేస్తుందో, ఐ మీన్ ఇది అసోసియేటివ్ కొల్లాయిడ్కి ఎగ్జాంపుల్ ఎలా అయిందో మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలండి విత్ మెకానిజంతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోడియం స్టేరేట్ ఎలా డిసోసియేట్ అవుతుందో అబ్జర్వ్ చేద్దాం. C17H35 COO నెగిటివ్ అండ్ సోడియం పాజిటివ్. సోడియం పాజిటివ్ డిసోసియేషన్ జరిగిందండి. C17H35 COO నెగిటివ్ అండ్ Na పాజిటివ్. దీన్ని మనం సోడియం అయాన్ అంటాం. సోడియం అయాన్. దీన్ని స్టేరేట్ అయాన్ అంటారు. మనం తీసుకున్నది సోడియం స్టేరేట్. సో Na ప్లస్ వచ్చేసి సోడియం అయాన్, అది డిసోసియేట్ అయిపోయింది. సోడియం స్టేరేట్ ఎలా డిసోసియేట్ అయిందో చూడండి. సోడియం అయాన్ కింద స్టేరేట్ అయాన్స్ కింద డిసోసియేషన్ అనేది జరిగిందండి. సో దిస్ వన్ ఈజ్ స్టేరేట్ అయాన్ అండ్ దిస్ వన్ ఈజ్ సోడియం అయాన్. డిసోసియేషన్ జరిగిందండి. ఇప్పుడు ఈ స్టేరేట్ అయాన్స్ ఏ మెకానిజంలో మనకి ఇన్వాల్వ్ అయ్యి మిసిల్ని ఫామ్ చేస్తాయో మనం అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ వన్, మెకానిజం ఆఫ్ మిసెల్ ఆర్ మెకానిజం ఆఫ్ స్టేరేట్ అయాన్స్. మిసెల్ మెకానిజం ఎలా ఉంటుందో మనం అబ్జర్వ్ చేద్దామండి. స్టేరేట్ అయాన్లో 2 పార్ట్స్ ఉంటాయండి. స్టేరేట్ అయాన్స్లో 2 పార్ట్స్ ఉన్నాయి. C17H35 COO నెగిటివ్. దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయండి. స్టేరేట్ అయాన్స్లో 2 పార్ట్స్ ఉన్నాయి. హెడ్ పార్ట్ ఒకటి, టేల్ పార్ట్ ఒకటి. హెడ్ పార్ట్ ఒకటి, టేల్ పార్ట్ ఒకటి. COO నెగిటివ్స్ మనం హెడ్ పార్ట్ అంటామండి. హెడ్ పార్ట్. C17H35ని టేల్ పార్ట్ అంటామండి. హెడ్ పార్ట్, టేల్ పార్ట్. మనం ఏం లేదండి, మిసల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సింపుల్ కాంపౌండ్ తీసుకున్నాం. సింపుల్ కాంపౌండ్ వచ్చేసి సోప్ సొల్యూషన్ తీసుకున్నాను. సోప్ సొల్యూషన్ కింద మనం సోడియం సాల్ట్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ని తీసుకోవచ్చు, పొటాషియం సాల్ట్స్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ని కూడా తీసుకోవచ్చు. కానీ మనం తీసుకున్న కాంపౌండ్ సోడియం సాల్ట్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్, దట్ ఈస్ సోడియం స్టేరేట్. ఫార్ములా వచ్చేసి C17H35 COONA. దీని మెకానిజం ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫస్ట్ ఇది ఎలా డిసోసియేషన్ జరిగిందో అబ్జర్వ్ చేసాం. డిసోసియేషన్ అబ్జర్వ్ చేసేటప్పటికి C17H35 COO నెగిటివ్ అండ్ Na ప్లస్ కింద డిసోసియేషన్ జరిగిందండి. Na ప్లస్ అంటే సోడియం అయాన్స్. ఇంకా నెక్స్ట్ వన్ స్టీరేట్ అయాన్స్. ఈ స్టీరేట్ అయాన్స్లో 2 పార్ట్స్ ఉంటాయండి. మళ్ళా హెడ్ పార్ట్ ఒకటి, టేల్ పార్ట్ ఒకటి. హెడ్ పార్ట్ వచ్చేసి COO నెగిటివ్ అండి. టేల్ పార్ట్ వచ్చేసి C17H35. ఓకే. మిసెల్ మెకానిజంని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామండి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సబ్స్టెన్స్ తీసుకున్నాం, ఒక కాంపౌండ్ తీసుకున్నాం, అది సోడియం స్టేరేట్. సోడియం స్టేరేట్ డిసోసియేషన్ జరిగింది. స్టీరేట్ అయాన్స్ కింద, సోడియం అయాన్స్ కింద. స్టీరేట్ అయాన్స్లో 2 పార్ట్స్ ఉన్నాయండి.
సిఓఓ నెగిటివ్ పార్ట్ని మనం హెడ్ పార్ట్ అంటాం, హెడ్ పార్ట్. అండ్ C17H35ని టెయిల్ పార్ట్ అంటామండి, టెయిల్ పార్ట్. హెడ్ పార్ట్ వచ్చేసి హైడ్రోఫిలిక్ పార్ట్ అండి, హైడ్రోఫిలిక్ పార్ట్. అండ్ దెన్ టెయిల్ పార్ట్ వచ్చేసి హైడ్రోఫోబిక్ పార్ట్ అండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఫిలిక్ మీన్స్ అట్రాక్టింగ్, సాల్వెంట్ అట్రాక్టింగ్. ఫోబిక్ మీన్స్ సాల్వెంట్ రెపలింగ్. మనం తీసుకున్న స్టీరేట్ అయాన్స్లో 2 పార్ట్స్ ఉన్నాయి, మళ్ళా హైడ్రోఫిలిక్ పార్ట్ ఉంది, హైడ్రోఫోబిక్ పార్ట్ కూడా ఉందండి. హెడ్ పార్ట్ హైడ్రోఫిలిక్ పార్ట్, హెడ్ పార్ట్ వచ్చేసి మనం తీసుకున్న సాల్వెంట్ని అట్రాక్ట్ చేసుకుంటుందండి. ఆ సాల్వెంట్ వాటరే తీసుకున్నాం, అందుకే దాన్ని మనం హైడ్రోఫిలిక్ అన్నాం. సో స్టీరేట్ అయాన్స్లో సిఓఓ నెగిటివ్ పార్ట్ అనేది వాటర్ని అట్రాక్ట్ చేసుకుంటుందండి. అండ్ రిమైనింగ్ కార్బన్ చైన్, రిమైనింగ్ లాంగ్ చైన్ ఆఫ్ కార్బన్స్ ఈజ్ హైడ్రోఫోబిక్ పార్ట్ అండి. అది వాటర్ని రిపల్ చేసుకుంటుందండి, వాటర్ని రిపల్ చేసుకుంటుంది. సో ఈ C17H35 COO నెగిటివ్ నేను ఇలా కార్బన్స్ రిప్రజెంటేషన్ చేసి ఇలా రాసుకున్నానండి. ఇంకా ఉంటాయి కార్బన్స్, అప్ టు 17 వరకు ఉంటాయండి. సో CH2, 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 COO నెగిటివ్. ఈ COO నెగిటివ్ హైడ్రోఫిలిక్ పార్ట్ అండి, ఇది హెడ్ పార్ట్. రిమైనింగ్ లాంగ్ చైన్ ఆఫ్ కార్బన్, అబ్జర్వ్ చేయండి, రిమైనింగ్ లాంగ్ చైన్ ఆఫ్ కార్బన్ ఈజ్ హైడ్రోఫోబిక్ పార్ట్, దట్ ఈస్ టెయిల్ పార్ట్. ఇలా మనకి స్టీరేట్ అయాన్స్లో 2 పార్ట్స్ ఉన్నాయండి, హెడ్ పార్ట్ ఉంది, టెయిల్ పార్ట్ కూడా ఉంది. హెడ్ పార్ట్ వచ్చేసి హైడ్రోఫిలిక్ పార్ట్, టెయిల్ పార్ట్ ఈస్ హైడ్రోఫోబిక్ పార్ట్. సిఓఓ నెగిటివ్ అయాన్స్ వాటర్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాయండి, రిమైనింగ్ లాంగ్ చైన్ ఆఫ్ కార్బన్స్ అనేవి వాటర్ని రిపల్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ హెడ్ పార్ట్ టెయిల్ పార్ట్స్ రెండు మనకి లో కాన్సన్ట్రేషన్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తున్నాయో, హై కాన్సన్ట్రేషన్ దగ్గర అంటే అట్ CMC ఎలా బిహేవ్ చేస్తున్నాయో మనం అబ్జర్వ్ చేద్దాం. at low concentration, at low concentration స్టీరేట్ అయాన్స్ని ఇలా డినోట్ చేశానండి. C17H35 ఇలా రాసుకున్నాం మనం. ఇవన్నీ కార్బన్స్ అండి, CH2, 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 COO నెగిటివ్ అండి. COO నెగిటివ్ అలా రిప్రజెంటేషన్ చేశాను ఎండింగ్ పార్ట్ కింద. COO నెగిటివ్ ఈజ్ హెడ్ పార్ట్, దట్ ఈస్ హైడ్రోఫిలిక్ పార్ట్, అంటే వాటర్ని ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేసుకుంటుంది. అండ్ రిమైనింగ్ లాంగ్ చైన్ ఆఫ్ కార్బన్ ఈజ్ హైడ్రోఫోబిక్ పార్ట్, వాటర్ రిపలింగ్, ఇది వాటర్ని రిపల్ చేసుకుంటుందండి. టెయిల్ పార్ట్ ఏమో వాటర్ని రిపల్ చేసుకుంటుందండి, హెడ్ పార్ట్ వచ్చేసి వాటర్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అందుకే దాన్ని మనం హైడ్రోఫిలిక్ పార్ట్ అన్నాం. రిమైనింగ్ కార్బన్ చైన్స్ని హైడ్రోఫోబిక్ పార్ట్ అన్నాం. ఈ స్టీరేట్ అయాన్స్ అనేవి లో కాన్సన్ట్రేషన్ దగ్గర, వాటర్ని లో కాన్సన్ట్రేషన్ దగ్గర తీసుకున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాయో అబ్జర్వ్ చేద్దాం. సో వాటర్ తీసుకున్నానండి ఒక వెజల్లో, దీంట్లో వాటర్ మనం తీసుకున్నటువంటి వాటర్ లో కాన్సన్ట్రేషన్ ఉందండి, వాటర్కి లో కాన్సన్ట్రేషన్ ఉంది. దీంట్లోకి మనం తీసుకున్న ఆ వాటర్లోకి సోప్ సొల్యూషన్ వేసాను, స్టీరేట్ అయాన్స్ని వేసాను. వేసినప్పుడు స్టీరేట్ అయాన్స్లోని హెడ్ పార్ట్ COO నెగిటివ్ పార్ట్ అట్రాక్ట్స్ వాటర్. మనం తీసుకున్న ఈ వాటర్ని లో కాన్సన్ట్రేషన్ దగ్గర సోప్ సొల్యూషన్లోని COO నెగిటివ్ అయాన్స్ ఈ వాటర్ సర్ఫేస్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాయండి. దిస్ ఈజ్ సర్ఫేస్ ఆఫ్ వాటర్.
ఈ వాటర్ సర్ఫేస్ని స్టీరేట్ అయాన్స్ అట్రాక్ట్ చేసుకున్నాయి. సో అందుకే ఇలా మనం డినోట్ చేసాం. ఇది సర్ఫేస్ ఆఫ్ వాటర్. ఈ COO నెగిటివ్ అయాన్స్ హెడ్ పార్ట్ ఆఫ్ ది స్టీరేట్ అయాన్ వాటర్ని అట్రాక్ట్ చేసుకుందండి. రిమైనింగ్ లాంగ్ చైన్ ఆఫ్ కార్బన్ ఫార్ అవే ఫ్రమ్ ది వాటర్ వాటర్కి దూరంగా వెళ్ళిపోయిందండి. కానీ నెగిటివ్ పార్ట్ అంటే COO నెగిటివ్ హెడ్ పార్ట్ అనేది వాటర్ని అట్రాక్ట్ చేసుకుంది సర్ఫేస్ని. రిమైనింగ్ లాంగ్ చైన్ ఆఫ్ కార్బన్ అనేది వాటర్కి దూరంగా వెళ్ళిపోయిందండి. ఎందుకంటే ఇది వాటర్ని అట్రాక్ట్ చేసుకోదు, హైడ్రోఫోబిక్ పార్ట్ కాబట్టి. కానీ ఈ COO నెగిటివ్ అనేది హైడ్రోఫిలిక్ పార్ట్ అండి, అంటే వాటర్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అందుకే సర్ఫేస్ మీద మనకి వాటర్ నెగిటివ్ పార్ట్స్ అనేవి సర్ఫేస్ మీదకి వచ్చాయి. రిమైనింగ్ కార్బన్ చైన్ అనేది వాటర్కి దూరంగా వెళ్ళిపోయింది. ఇదంతా ఎక్కడ జరిగింది? మనం తీసుకున్న సొల్యూషన్కి కాన్సన్ట్రేషన్ లోగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ని మనం ఇంక్రీజ్ చేసినప్పుడు ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర CMC దగ్గర ఈ స్టీరేట్ అయాన్స్ అన్నీ కూడా మనకి అగ్రిగేట్ అవడం స్టార్ట్ అయినాయండి. అగ్రిగేట్ అయిపోయి ఫైనల్గా మనకి స్పెరికల్ షేప్లో ఉండే ఒక స్పీసీస్ని ఫామ్ చేసాయండి. ఆ స్పెరికల్ షేప్లో ఏం జరుగుతుందో చూడండి. నెక్స్ట్ అట్ CMC కాన్సన్ట్రేషన్ దగ్గర మనకి స్టీరేట్ అయాన్స్లో కార్బన్ చైన్స్ అన్నీ కూడా ఈ స్పెరికల్ షేప్కి సెంటర్కి వెళ్ళాయండి. స్పెరికల్ షేప్ సెంటర్కి వెళ్ళిపోయినాయి. ఇది కూడా అబ్జర్వ్ చేయండి. ఇంకా నెగిటివ్ పార్ట్ హెడ్ పార్ట్ అనేది ఈ స్పెరికల్ షేప్కి అవుట్వర్డ్ వచ్చేసిందండి. ఇంకా ఇన్సైడ్ ఈ స్పెరికల్ షేప్కి ఇన్సైడ్ మనకు ఉండేవి లాంగ్ చైన్ ఆఫ్ కార్బన్ అండి. మనకి కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసాం అంటే CMC కాన్సన్ట్రేషన్ దగ్గర ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా మనకి అగ్రిగేట్ అయిపోయినాయండి. అగ్రిగేట్ అయిపోయి స్పెరికల్ షేప్లో ఉండే ఒక స్పీసీస్ని ఫామ్ చేసాయి. ఈ స్పెరికల్ షేప్లో స్పెరికల్ షేప్కి అవుట్వర్డ్ అనేది మనకి హెడ్ పార్ట్స్ వచ్చేసాయండి. ఇంకా సెంటర్కి ఈ స్పెరికల్ షేప్ సెంటర్కి కార్బన్ చైన్స్ అనేవి అగ్రిగేట్ అయినాయి. ఇలా మనకి ఫామ్ అయ్యే ఈ స్పీసీస్నే ఫైనల్గా ఇలా ఫామ్ అయ్యే స్పీసీస్నే మనం మిసెల్ అంటామండి. దిస్ ఈజ్ మిసెల్. మిసెల్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అసోసియేటివ్ కొలాయిడ్. CMC కాన్సన్ట్రేషన్ దగ్గర మనకి మాలిక్యూల్స్ అన్ని అగ్రిగేట్ అయిపోయినాయి. అగ్రిగేట్ అయిపోయి స్పీసీస్ని ఫామ్ చేసాయి. ఈ స్పీసీస్ స్పెరికల్ షేప్లో ఉండే స్పీసీస్ అండి. ఈ స్పెరికల్ షేప్లో మనకి నెగిటివ్ పార్ట్స్ హెడ్ పార్ట్స్ అన్నీ అవుట్వర్డ్ వచ్చేసాయండి. టేల్ పార్ట్ కార్బన్ చైన్స్ అన్నీ కూడా ఈ సెంటర్లో మనకి అగ్రిగేట్ అయినాయి. అలా అగ్రిగేట్ అవడం వల్ల ఫామ్ అయ్యే స్పీసీస్ మనం మిసెల్ అన్నామండి. దిస్ ఈజ్ ద టోటల్ మెకానిజం ఆఫ్ మిసెల్ ఫార్మేషన్. మిసెల్ ఫార్మేషన్ అనేది మనం లో కాన్సన్ట్రేషన్ దగ్గర ఎలా ఉంటుందో చూసాం, హై కాన్సన్ట్రేషన్ దగ్గర ఎలా ఉంటుందో చూసాం. హై కాన్సన్ట్రేషన్ దగ్గరే మనకి మిసెల్ ఫామ్ అవుతుందండి. లో కాన్సన్ట్రేషన్ దగ్గర మనం తీసుకున్న సబ్స్టెన్స్ అనేది జస్ట్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కింద మాత్రమే బిహేవ్ చేస్తుంది. దిస్ ఈజ్ అసోసియేటివ్ కొలాయిడ్స్. ఇక్కడితో మనకి క్లాసిఫికేషన్ అనేది అయిపోయిందండి. కొలాయిడ్స్ క్లాసిఫికేషన్ మనం టూ కాన్సెప్ట్ల మీద డిపెండ్ చేసామండి. ఫస్ట్ వన్ ఈజ్ అట్రాక్షన్ బిట్వీన్ డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ డిస్పర్స్డ్ మీడియం. డిస్పర్స్డ్ ఫేజ్కి మీడియంకి బిట్వీన్లో ఉండే అట్రాక్షన్ మీద డిపెండ్ అయ్యి 2 టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేసామండి. లియోఫిలిక్ కొలాయిడ్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ లియోఫోబిక్ కొలాయిడ్స్. ఫేజ్కి మీడియంకి బిట్వీన్లో స్ట్రాంగ్ అట్రాక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ టైప్ ఆఫ్ కొలాయిడ్ మనం లియోఫిలిక్ కొలాయిడ్ అన్నామండి. అట్రాక్షన్ అంతగా లేవు, స్పెషల్ టెక్నిక్స్ని అప్లై చేసి మనం కొలాయిడ్స్ని ప్రిపేర్ చేసామనుకోండి, ఆ టైప్ ఆఫ్ కొలాయిడ్ని లియోఫోబిక్ కొలాయిడ్ అన్నామండి. అండ్ సెకండ్ క్లాసిఫికేషన్ ఈజ్ పార్టికల్స్ ఆఫ్ డిస్పర్స్డ్ ఫేజ్. ఆ డిస్పర్స్డ్ ఫేజ్ పార్టికల్స్ మీద డిపెండ్ అయ్యి 3 టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేసాం. మల్టీమాలిక్యులర్, మైక్రోమాలిక్యులర్, అసోసియేటివ్. దాంట్లో అసోసియేటివ్ కొలాయిడ్స్ ఫార్మేషన్ దాని మెకానిజం ఇంపార్టెంట్ అండి. అదే మనం ఈ క్లాస్లో చూసాం. మిసెల్ ఫార్మేషన్ అనేది అసోసియేటివ్ కొలాయిడ్కి ఎగ్జాంపుల్ అండి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడ్స్.
కొలాయిడ్స్ మనం ఎలా ప్రిపేర్ చేస్తాం, ఎన్ని మెథడ్స్ నుంచి ప్రిపేర్ చేయొచ్చు, అవి ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడ్స్. నెక్స్ట్ వన్, ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడ్స్. ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడ్స్. కొలాయిడ్స్ మనం మెయిన్లీ 2 మెథడ్స్ని యూస్ చేసి ప్రిపేర్ చేస్తామండి. ఫస్ట్ మెథడ్ ఈజ్ కెమికల్ మెథడ్. సెకండ్ వన్ ఈజ్ బ్రెడికార్క్ మెథడ్. ఈ 2 మెథడ్స్ని యూస్ చేసి మనం కొలాయిడ్స్ని ప్రిపేర్ చేస్తామండి. ఫస్ట్ మెథడ్ కెమికల్ మెథడ్. కెమికల్ మెథడ్లో మనం ఏవైనా డిఫరెంట్ సబ్స్టెన్సెస్ తీసుకుంటాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ తీసుకొని ఆ సబ్స్టెన్సెస్కి బిట్వీన్లో సమ్ కెమికల్ రియాక్షన్స్ని అప్లికబుల్ చేద్దాం. లైక్ ఆక్సిడేషన్, అంటే ఏమైనా 2 సబ్స్టెన్సులు తీసుకొని వాటిని ఆక్సిడేషన్ చేయడం వల్ల కావచ్చు. ఆర్ డబుల్ డికంపోజిషన్, అంటే సబ్స్టెన్సెస్ బిట్వీన్లో డికంపోజిషన్ చేయడం వల్ల, అది కూడా డబుల్ డికంపోజిషన్ చేయడం వల్ల కానీ. హైడ్రాలసిస్, అంటే సబ్స్టెన్సెస్ బిట్వీన్లో హైడ్రాలసిస్ చేయడం వల్ల కానీ. ఈ 3 టైప్స్ ఆఫ్ ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్, ఈ 3లో ఏదైనా ఒక మెథడ్ని మనం అప్లై చేసామనుకోండి సబ్స్టెన్స్ బిట్వీన్లో, అలా ఫామ్ అయ్యే కొలాయిడ్స్ మనం కెమికల్ మెథడ్స్ నుంచి ఫామ్ అయ్యే కొలాయిడ్స్ అంటామండి. కెమికల్ మెథడ్స్ నుంచి మనం కొలాయిడ్స్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చో ఎగ్జాంపుల్ బట్టి చూద్దాం. సో కెమికల్ మెథడ్కి ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ వన్, ఇవన్నీ సాల్ట్స్ అండి, అంటే మనం సొల్యూషన్స్ని ప్రిపేర్ చేస్తాం. ఏవైనా 2 సబ్స్టెన్సెస్ తీసుకుంటాం, ఆ 2 సబ్స్టెన్సెస్కి బిట్వీన్లో మన కెమికల్ రియాక్షన్స్ని అప్లికబుల్ చేస్తామండి. అవి కూడా ఎస్పెషల్లీ ఆ కెమికల్ రియాక్షన్స్ కూడా ఎస్పెషల్లీ ఆక్సిడేషన్ కానీ, డబుల్ డికంపోజిషన్ కానీ, హైడ్రాలసిస్ కానీ, ఇవి చేయడం వల్ల మాత్రమే మనకి ఫామ్ అయ్యే సొల్యూషన్స్ని కొలాయిడల్ సొల్యూషన్స్ అంటామండి. అవి విత్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో కొలాయిడ్స్ మనం ప్రిపేర్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయండి, మెయిన్లీ ఇంపార్టెంట్ మెథడ్స్. ఆ 2 వచ్చేసి కెమికల్ మెథడ్, బ్రెడికార్క్ మెథడ్. దాంట్లో మనం కెమికల్ మెథడ్ చూస్తున్నాం, అంటే ఏవైనా 2 సబ్స్టెన్స్కి బిట్వీన్లో ఆక్సిడేషన్ జరగడం వల్ల కానీ, లేకపోతే డబుల్ డికంపోజిషన్ చేయడం వల్ల కానీ, హైడ్రాలసిస్ చేయడం వల్ల కానీ మనకి ఫామ్ అయ్యే సొల్యూషన్స్ని కొలాయిడల్ సొల్యూషన్స్ అనొచ్చండి. అంటే అవి ఫామ్ అవుతాయి. అవి ఎలా ఫామ్ అవుతాయో ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కెమికల్ మెథడ్స్కి ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి. కెమికల్ మెథడ్స్కి ఎగ్జాంపుల్స్ మనం ఆర్సెనిక్ ఆక్సైడ్ తీసుకున్నామండి. ఆర్సెనిక్ ఆక్సైడ్, ఈ ఆర్సెనిక్ ఆక్సైడ్ని హైడ్రోజన్ సల్ఫైడ్తో ట్రీట్ చేయండి. హైడ్రోజన్ సల్ఫైడ్, ఆర్సెనిక్ ఆక్సైడ్ తీసుకోండి, హైడ్రోజన్ సల్ఫైడ్తో ట్రీట్ చేయండి. ఇక్కడ ట్రీట్ చేయడం అనేది ఏ కెమికల్ రియాక్షన్ జరుగుతుందో చూడండి, డికంపోజిషన్. అది కూడా డబుల్ డికంపోజిషన్ చేసామండి. డబుల్ డికంపోజిషన్ చేసినప్పుడు ఆర్సెనిక్ ఆక్సైడ్ అనేది ఆర్సెనిక్ సల్ఫైడ్ కింద కన్వర్ట్ అయిందండి. లాస్ ఆఫ్ వాటర్, ఇక్కడ మనకి వాటర్ అనేది లాస్ అయిపోయి డబుల్ డికంపోజిషన్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్ లాస్ చేసుకొని ఆర్సెనిక్ ఆక్సైడ్ కాస్త ఆర్సెనిక్ సల్ఫైడ్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇలా మనం ఈ 2 సబ్స్టెన్స్లో తీసుకున్నామండి. తీసుకొని అక్కడ ఒక కెమికల్ మెథడ్ని అప్లై చేసాం. ఏంటా స్పెషల్ కెమికల్ మెథడ్? డబుల్ డికంపోజిషన్, అంటే మనం డబుల్ డికంపోజిషన్ చేసామండి. అలా డబుల్ డికంపోజిషన్ చేసినప్పుడు ఆర్సెనిక్ ఆక్సైడ్ కాస్త ఆర్సెనిక్ సల్ఫైడ్ కింద కన్వర్ట్ అయిపోయిందండి. ఈ ఫామ్ అయ్యే ఆర్సెనిక్ సల్ఫైడ్ ఒక సొల్యూషన్ కింద ఉందండి. ఆర్సెనిక్ సల్ఫైడ్ అయితే వచ్చింది, కానీ ఈ ఆర్సెనిక్ సల్ఫైడ్ మనకి కొలాయిడ్ అవుతుందో లేదో మనం చెక్ చేసుకోవాలండి. కొలాయిడ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడానికి ఈ సొల్యూషన్లో ఫామ్ అయిన పార్టికల్స్కి డయామీటర్ రేంజ్ని చెక్ చేద్దామండి. చెక్ చేసినప్పుడు ఈ సిమిలర్ టు కొలాయిడల్ పార్టికల్స్ డయామీటర్ రేంజ్. సో మనకు ఫామ్ అయ్యే ఈ సోల్ ఆర్సెనిక్ సల్ఫైడ్ సోల్ అనేది కొలాయిడ్ అండి. ఇలా మనం ఏవైనా సబ్స్టెన్సులు తీసుకొని ఆ సబ్స్టెన్సెస్ని కెమికల్ మెథడ్స్ అప్లై చేయడం వల్ల కొలాయిడ్స్ని ప్రిపేర్ చేయొచ్చండి. ఆ కెమికల్ మెథడ్స్ కూడా డబుల్ డికంపోజిషన్. దానికి ఎగ్జాంపుల్ ఆర్సెనిక్ ఆక్సైడ్,
ట్రీటెడ్ విత్ హైడ్రోజన్ సల్ఫైడ్. ఇక్కడ మనం అప్లై చేసే కెమికల్ మెథడ్ వచ్చేసి డబుల్ డికంపోజిషన్. మనకు ఫామ్ అయ్యే సొల్యూషన్ ఆర్సెనిక్ సల్ఫైడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సల్ఫర్ డయాక్సైడ్ తీసుకోండి. దీన్ని కూడా హైడ్రోజన్ సల్ఫైడ్తో ట్రీట్ చేయండి. ట్రీట్ చేసినప్పుడు ఇక్కడ నేను కెమికల్ రియాక్షన్ చేంజ్ చేశానండి. చేంజ్ చేసి ఆక్సిడేషన్ చేశాను. ఇక్కడ ఆక్సిడేషన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మనకి ఆక్సిజన్స్ అనేవి రిమూవ్ అయిపోయినాయండి. సల్ఫర్ డయాక్సైడ్ నుంచి రిమూవ్ అయిపోయి వాటర్ కింద బయటకు వచ్చేసాయి. ఇంకా మనకి రిమైనింగ్ మిగిలింది సల్ఫర్ సొల్యూషన్ వచ్చింది. ఈ సల్ఫర్ సొల్యూషన్లోని పార్టికల్స్ కూడా డయామీటర్ రేంజ్ చెక్ చేసామండి. చెక్ చేసినప్పుడు ఆ డయామీటర్ రేంజ్ కొల్లాయిడల్ పార్టికల్స్ డయామీటర్ రేంజ్కి సిమిలర్గా ఉంది. అంటే మనకి ఫామ్ అయిన ఈ సొల్యూషన్ కూడా కొల్లాయిడల్ సొల్యూషన్. కానీ ఇక్కడ ఏ మెథడ్ నుంచి మనం అప్లై చేసాం? ఏ మెథడ్ నుంచి కొల్లాయిడ్స్ని ప్రిపేర్ చేసాం? ఆక్సిడేషన్ నుంచి. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ ఫెర్రిక్ క్లోరైడ్ తీసుకున్నామండి. ఈ ఫెర్రిక్ క్లోరైడ్ని హైడ్రాలసిస్ చేసాం, అంటే వాటర్ యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు ఫెర్రిక్ క్లోరైడ్ అనేది ఫెర్రిక్ హైడ్రాక్సైడ్గా కన్వర్ట్ అయిపోయింది. ఈ ఫామ్ అయిన ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ అయిన పార్టికల్స్కి డయామీటర్ రేంజ్ చెక్ చేసామండి. చెక్ చేసినప్పుడు దాని రేంజ్ సిమిలర్ టు కొల్లాయిడల్ పార్టికల్స్ డయామీటర్ రేంజ్. సో మనకు ఫామ్ అయిన ఈ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ కూడా కొల్లాయిడ్ అండి. ఇలా మనం ఏవైనా డిఫరెంట్ సబ్స్టెన్సులు తీసుకొని ఆ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ మీదకి కెమికల్ రియాక్షన్స్ని ప్రొపగేట్ చేయడం వల్ల కూడా కొల్లాయిడల్ సొల్యూషన్స్ని ప్రిపేర్ చేయొచ్చండి. వాటికి ఎగ్జాంపుల్స్ ఆర్సెనిక్ సల్ఫైడ్ సోల్ ప్రిపరేషన్, సల్ఫర్ సోల్ ప్రిపరేషన్ అండ్ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ సోల్ ప్రిపరేషన్. ఇంకా నెక్స్ట్ మెథడ్ బ్రెడిక్ కార్క్ మెథడ్ అండి. బ్రెడిక్ కార్క్ మెథడ్ నుంచి కూడా మనం కొల్లాయిడ్స్ని ప్రిపేర్ చేయొచ్చు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్ అండి. బ్రెడిక్ కార్క్ మెథడ్ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. ఆ మెథడ్ నుంచి మనం కొల్లాయిడ్స్ని ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ బ్రెడిక్ కార్క్ మెథడ్. బ్రెడిక్ కార్క్ మెథడ్ యూస్ చేసి మనం గోల్డ్, సిల్వర్, ప్లాటినం సోల్స్ని ప్రిపేర్ చేయొచ్చండి. గోల్డ్, సిల్వర్, ప్లాటినం సోల్స్ని ప్రిపేర్ చేయడానికి బ్రెడిక్ కార్క్ మెథడ్ని మనం యూస్ చేస్తాం. ఎక్కువగా దాని నుంచే ప్రిపేర్ చేస్తాం. అది ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాం. బ్రెడిక్ కార్క్ మెథడ్ నుంచి మనం కొల్లాయిడ్స్ని ప్రిపేర్ చేస్తామండి. ప్రిపేర్ చేసే కొల్లాయిడ్స్ గోల్డ్, సిల్వర్, ప్లాటినం కొల్లాయిడ్స్. ఈ గోల్డ్, సిల్వర్, ప్లాటినం కొల్లాయిడ్స్ని ప్రిపేర్ చేయడానికి మనం ఈ మెథడ్ యూస్ చేస్తాం. ఈ మెథడ్లో ఒక కంటైనర్ తీసుకోండి. ఫస్ట్ ఆ కంటైనరు దాంట్లో ఐస్ బాత్ ఉంచండి. ఐస్ క్యూబ్స్ పెడతామండి. పెట్టిన తర్వాత దాంట్లో ఒక బ్రెడిక్ ఆర్క్, దిస్ ఈజ్ బ్రెడిక్ ఆర్క్. ఈ బ్రెడిక్ ఆర్క్లో ఎలక్ట్రికల్ స్ట్రక్ ఆర్క్ అండి అది. ఆ బ్రెడిక్ ఆర్క్లో డిస్పర్షన్ మీడియం తీసుకుంటాం. డిస్పర్షన్ మీడియం అంటే ఏదైనా సాల్వెంట్ తీసుకుంటామండి. తీసుకొని ఈ బ్రెడిక్ ఆర్క్ ఉన్నటువంటి దీంట్లోకి మనం ఒక సాల్వెంట్ తీసుకున్నాం. ఆ సాల్వెంట్లోకి ఎలక్ట్రోడ్స్ని ఇమ్మర్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గోల్డ్ సోల్ని ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి. గోల్డ్ కోటెడ్ ఎలక్ట్రోడ్స్ని తీసుకోవాలండి. నేను సిల్వర్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సిల్వర్ కొల్లాయిడల్ సొల్యూషన్స్. సో సిల్వర్కి సంబంధించిన ఎలక్ట్రోడ్స్ని తీసుకుంటాం. మనం ఏ సోల్ని అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో దానికి సంబంధించిన ఎలక్ట్రోడ్స్ని ఈ ఎలక్ట్రికల్ ఆర్క్ ఉన్నటువంటి సొల్యూషన్లోకి ఇమ్మర్స్ చేయండి, ముంచండి. ముంచిన తర్వాత కింద నుంచి హీట్ని పాస్ చేయండి. హీట్ని పాస్ చేసాం. ఇలా హీట్ని పాస్ చేసినప్పుడు మనకి ఈ ఎలక్ట్రోడ్స్ అనేవి వెపరైజ్ అవడం స్టార్ట్ అవుతాయండి. వెపరైజ్ అయ్యి ఆఫ్టర్ కొంచెం టైం తర్వాత మళ్ళీ కండెన్స్ అయిపోయినాయి. కండెన్స్ అయిపోయి డిస్పర్షన్ మీడియంలోకి పార్టికల్స్ కింద ఇలా కండెన్సేషన్ అనేది జరిగిందండి. బ్రెడిక్ కార్క్ మెథడ్లో మనం
ఒక ఐస్ బాత్ ఒకదాన్ని అరేంజ్ చేసుకున్నామండి. ఈ ఐస్ బాత్లో బ్రెడిక్ ఆర్క్ పెట్టామండి. ఈ బ్రెడిక్ ఆర్క్లో 2 ఎలక్ట్రోడ్స్ని, బ్రెడిక్ ఆర్క్లో సాల్వెంట్ ఉంది, సొల్యూషన్ ఉంది. ఆ సాల్వెంట్లోకి 2 ఎలక్ట్రోడ్స్ని ఇమ్మెర్స్ చేసాం. ఇమ్మెర్స్ చేసిన తర్వాత మనం హీట్ని పాస్ చేస్తాం. హీట్ని పాస్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రోడ్స్ వెపరైజ్ అవుతున్నాయి, అంటే హీట్ అవుతున్నాయి. హీట్ అయ్యి మళ్ళీ కండెన్స్ అయిపోతున్నాయి. ఆ వేపర్స్ కాస్త కండెన్స్ అయిపోతున్నాయి. కండెన్స్ అయిపోయి ఈ పార్టికల్స్ కింద డిస్పర్షన్ మీడియంలోకి, ఈ పార్టికల్స్ కింద మనకి ఇలా దీంట్లోకి బాటంలోకి వచ్చేసాయి. ఈ పార్టికల్స్కి డయామీటర్ రేంజ్ని చెక్ చేశానండి. చెక్ చేస్తే ఆ డయామీటర్ రేంజ్ కొల్లాయిడల్ పార్టికల్స్ డయామీటర్ రేంజ్కి సిమిలర్గా ఉంది. అంటే ఇప్పుడు మనకి ఫామ్ అయిన ఈ పార్టికల్స్ కొల్లాయిడల్ పార్టికల్స్. సో ఈ సొల్యూషన్ వచ్చేసి కొల్లాయిడల్ సొల్యూషన్. ఇలా మనం బ్రెడిక్ ఆర్క్ మెథడ్ నుంచి గోల్డ్ సోల్ని ప్రిపేర్ చేయొచ్చు అండి. గోల్డ్ కొల్లాయిడల్ సొల్యూషన్ని, సిల్వర్ సోల్ని ప్రిపేర్ చేయొచ్చు, ప్లాటినం సోల్ని కూడా ప్రిపేర్ చేయొచ్చు అండి. మళ్ళీ ఒకసారి టాపిక్ మళ్ళీ రివైజ్ చేద్దాం. బ్రెడిక్ ఆర్క్ మెథడ్ నుంచి మనం కొల్లాయిడల్ సొల్యూషన్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా పర్టికులర్గా గోల్డ్ కొల్లాయిడల్ సోల్ని, సిల్వర్ కొల్లాయిడల్ సోల్ని, ప్లాటినం కొల్లాయిడల్ సోల్స్ని ప్రిపేర్ చేయొచ్చు అండి. ప్రిపేర్ చేయడానికి ఐస్ బాత్ ఒకదాన్ని అరేంజ్ చేసాం. ఈ ఐస్ బాత్ ఉన్నటువంటి ఈ కంటైనర్లోకి ఎలక్ట్రికల్ ఆర్క్, బ్రెడిక్ ఆర్క్ ఒకదాన్ని అరేంజ్ చేశానండి. చేసి దాంట్లోకి ఒక సాల్వెంట్ని తీసుకున్నాను. సాల్వెంట్ యాక్ట్ యాజ్ డిస్పర్షన్ మీడియం. మనం తీసుకున్న సాల్వెంట్ డిస్పర్షన్ మీడియం కింద యాక్ట్ చేస్తుందండి. ఇప్పుడు ఈ మీడియంలోకి 2 ఎలక్ట్రోడ్స్ని డిప్ చేశాను, ఇమ్మర్స్ చేశాను. చేసి హీట్ని పాస్ చేస్తున్నాను. హీట్ని పాస్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రోడ్స్ హీట్ అయిపోయి వేపరైజ్ అయిపోయినాయి. వేపరైజ్ కాస్త మళ్ళా వేపర్స్ కాస్త కండెన్స్ అయిపోతున్నాయి. కండెన్స్ అయిపోయి డిస్పర్స్డ్ ఫేజ్ పార్టికల్స్, ఈ డిస్పర్షన్ మీడియంలోకి వచ్చిన పార్టికల్స్ డిస్పర్స్డ్ ఫేజ్ అండి. ఇప్పుడు ఇలా సొల్యూషన్ మనకి ఫామ్ అయిపోయింది. ఈ సొల్యూషన్లోని పార్టికల్స్కి డయామీటర్ రేంజ్ని చెక్ చేశాను. చెక్ చేస్తే అది కొల్లాయిడల్ పార్టికల్స్ డయామీటర్ రేంజ్కి సిమిలర్గా ఉంది. అంటే ఇప్పుడు మనకు ఫామ్ అయిన సొల్యూషను కొల్లాయిడల్ సొల్యూషన్ అండి. ఇలా మనం కెమికల్ మెథడ్ నుంచి కొల్లాయిడ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రెడిక్ ఆర్క్ మెథడ్ నుంచి కూడా మనం కొల్లాయిడ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఇప్పటి వరకు మనం కొల్లాయిడ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా క్లాసిఫికేషన్ చేస్తాము, నెక్స్ట్ వాటిని ఎలా ప్రిపేర్ చేస్తామో చూస్తాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రాపర్టీస్ ఆఫ్ కొల్లాయిడ్స్. కొల్లాయిడ్స్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో చూద్దాం.